ముస్లిం అసోసియేషన్, విశాఖపట్నం ఆల్ మసీద్ ముస్లిం అసోసియేషన్, విశాఖపట్నం ముస్లిం జనాభా వాళ్ళతో పాటుగా మా సోదరులు, మా హిందూ సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మిగతా రిలీజియస్ సోదరులకి అందరికీ నమస్కారం పెడుతూ ఈరోజు మేము ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే ఎన్షూయింగ్ ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్లో మా ప్రాతిపదికన ఏంటి, వచ్చే ఎలక్షన్స్లో మేము ఎక్కడుంటాం, మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఓటు బ్యాంకుగా మీరు వాడుకుంటారు అన్నది మాలో బాధ రగిలి ఈరోజు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూర్చోటానికి ముఖ్య కారణం ఈ మధ్యనే ఇప్పటివరకు మా బ్రదర్స్ డిస్కస్ చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ యావత్ భారతదేశం విస్తుపోయేలా ఒక కేసులో సుప్రీంకోర్టు వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఈ థాట్ ప్రొవోకింగ్ వచ్చింది. అందుకే ఈరోజు కూర్చొని వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామ్యం ఏంటి, ఎన్నాళ్ళు అందరికీ మేము చప్పట్లు కొట్టుకుంటూ మేము జీవిస్తాం, ఎన్నాళ్ళు మేము ఓటు బ్యాంక్గా ఉంచగలుగుతాం, మాకంటూ ఒక స్థానం కేటాయించడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా? ఇప్పటి వరకు ఈ 3 జిల్లాల్లో రెహమాన్ గారు తప్పిన తర్వాత ఒక ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించలేకపోయింది. కర్నూలు, డోను ఆ ప్రాంతాల్లో 1-2 అడపదడప ఇచ్చినప్పటికి కూడాను మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రిజర్వేషన్గా కల్పించి ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా కనుక మీరు ఉంచగలిగితే ఏ పార్టీ అయినప్పుడు కూడా సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉండటానికి రెడీగా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తుపోయే ప్రపంచం ఈ మధ్యకాలాన బిల్కిస్ బానో కేసు మీకు తెలుసు. ఈ మీటింగ్కి బిల్కిస్ బానో కేసుకి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను ప్రజలందరికీ కనువిప్పు కలిగేలా మాట్లాడాలని చెప్పి రగిలిన హృదయాలతో ముస్లిం సోదరులందరూ కూర్చున్నాం. ఇక్కడ ఒక ముస్లిం మహిళను దారుణంగా రేప్ చేసి, ఒక ముస్లిం కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి 11 మందిని చంపేసి, పసిపిల్లలకి చూడకుండాను 5 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలను చంపేసి, గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన దాష్టీకంలో వాళ్ళకి జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సెక్షన్ 435 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న వెసులుబాటు లొసుగులతో వాళ్ళని బయటికి విడిచిపెట్టిన ప్రభుత్వం ఏదో మీ అందరికీ తెలుసు. ఒక ముస్లిం సోదరుడిగా నేను ఆ ప్రభుత్వం పేరు చెప్తే కనుక నాకు ఒక కలర్ ఉంది కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా నా మీద విద్వేషం వస్తుందన్న భయంతో నేను చెప్పలేకపోతున్నాను. రేపిస్టుల్ని దండలేసి మీరు ఊరేగిస్తారా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? లౌకికవాదం ఈ దేశంలో ఉందా? లౌకికవాదం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రజలందరూ గమనించవలసిన పరిస్థితి ఒకటే ఉంది. గుజరాత్ అన్న రాష్ట్రం అన్నది అన్ని కాదు, అందులో అన్ని రాష్ట్రాలు మమేకమై ఉన్నాయి. ఆ బిల్కిస్ బానో కేసులో కేవలం ముస్లిం మహిళను రేప్ చేశారు కాబట్టి సంఘాల వారిని పేర్లు చెప్పను, మీ అందరికి కూడా విదితమే. హిందూ ముస్లిం అన్న భావన ఎప్పటి నుంచో మనకి వేళ్ళూనుకుపోయి ఉంది, మనల్ని ఎవరు విడదీయలేరు. బిల్కిస్ బానో కేసు తర్వాత బాధతో ఏం చేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మతపరంగా మేము కలవలేదు, భయపడుతూ మా పరిస్థితి భవిష్యత్తు ఏంటి, భవిష్యత్ తరాల్లో మా పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామ్యం చప్పట్లు కొట్టే భాగస్వామ్యం కాకుండాను మేము దామాషా పద్ధతిలో ఎన్ని ఓట్లు మనం సేకరించగలుగుతాం. నా హిందూ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, లౌకికవాదులు ఎంతమంది ఉన్నారు, దయచేసి ముఖ్యంగా గమనించండి బ్రదర్స్, లౌకికవాదులు ఎంతమంది ఉన్నారు. ఆ లౌకికవాదులతో మేము అందరం కలిసి మేము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని వచ్చే ఎలక్షన్స్లో మేము పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మా సోదరులందరూ కూడా కూర్చొని ఉన్నాం. మాలో ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, మాలో ఐపీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, మాలో సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు, మాలో హైకోర్టు జడ్జెస్ ఉన్నారు,
ప్రతి రంగంలోనూ కార్మిక శక్తి, కర్షక శక్తి, వాచి రిపేర్ దగ్గర నుంచి విమానం తయారు చేసే వరకు మాలో కూడా ఉన్నారు బ్రదర్స్. మమ్మల్ని దయచేసి మీరు ఒక్కసారి గమనించండి. లౌకికవాదాన్ని ఇప్పటికైనా సరే మనం నిలబెట్టుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దయచేసి మనం జాగ్రత్తగా అవలంబించుకొని ఆకలింపు చేసుకొని ఆలోచిస్తారని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని ప్రజలందరికీ మమేకమై చేతులెత్తి ముస్లిం సోదరులందరూ మీకు వినపం ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో మంచి లౌకికవాదిని మీరు ఎన్నుకోండి. ముస్లిం ఎన్నుకోమని మేము చెప్పట్లేదు, క్రిస్టియన్ ఎన్నుకోమని చెప్పట్లేదు, హిందూ అని చెప్పట్లేదు. లౌకికవాదాన్ని దయచేసి బలపరిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరచడానికి మీడియా మిత్రులు తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ దేశాన్ని రక్షించలేరు. ఎలక్షన్స్ రాగానే మీడియా మిత్రుల పక్కన ఒక కాపు ఉంటాడు, మీడియా మిత్రుల పక్కన ఒక వెలం ఉంటాడు. సామాజిక వర్గంగా అందరినీ చిన్నాభిన్నం చేసేసి వర్గాల వరకే పెట్టారు. తెలుగు కార్పొరేషన్, తెలగ కార్పొరేషన్, వెలమ కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్, ముస్లిం కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్, జాతుల వారీగా విడగొట్టి ఓట్లను చేర్చడానికి మాత్రం ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ జాతుల వారీగా ఓట్లు అడుకుంటారా? విడగొడతారా మీరు కార్పొరేషన్స్ పెట్టి? దానికి ఒక పదం పెట్టారు, అభివృద్ధి అండి. ఈ సెక్టర్గా అభివృద్ధి చెందుతుందని చెప్తారు. 10 ఏళ్ల క్రితం మనకి కార్పొరేషన్ లేవే. దేశం మొత్తం మీద కార్పొరేషన్ ఎక్కడా లేవు. కేవలం జాతుల వారుగా విడగొట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న దాష్టీకాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి వాళ్ళ దగ్గరికి మీరు తీసుకెళ్తారని చెప్పి చేతులకు జోడిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నా పేరు షరీఫ్ అండి. నేను విశాఖపట్నం ఉంటున్నాను. నేను లాయర్ని అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భోగి ఈరోజు మా ముస్లింల తాలూకా మీటింగ్ పెట్టవలసిన మాకు అవసరం వచ్చింది. కారణం అంటే ఇవాళ ముస్లింని ఏ విధంగా తొక్కేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముస్లింని లెక్కుంటా మన ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్లో కూడా మాకు మైనార్టీకి ఎక్కడ కూడా మాకు పదవులు లేవండి. ఇవాళ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితికి వచ్చాము. మా హక్కుల గురించి మేము అడిగినా మాకు చేసిన ఎవరు లేరు. ఇవాళ ముస్లింలు ఇవాళ సౌత్ లేని 20,000 మంది, నార్త్ లేని 25,000 మంది ఇలాగ చెప్పుకొని పోతే చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇవాళ మేము గెలుపుంటే స్తోమత ఉంది. ఇవాళ మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మీరు నిలబడండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని ప్రతి హిందూ సోదరులు, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ సోదరులు, ప్రతి ఇతర మతాల్లో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి. దయవుంచి కానీ రాజకీయవేత్తలు ముందుకు రావటం లేదు. ఇవాళ గెలిచే గుర్రాలకి ఇవాళ మాకు సీట్కి ఇస్తే ఇవాళ తెలుగుదేశం, మన వైఎస్ఆర్, ఇవాళ కాంగ్రెస్, ఇవాళ ముందు వరుసలోని తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి మా ముస్లిం సోదరులకు అందరికి ఇస్తే మా ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడి విశాఖపట్నం అందకంటే ఈ 5 జిల్లాల్లో విశాఖపట్నం పెద్దది కాబట్టి మా విశాఖపట్నంలో ఒక మైనార్టీ సీటు మాకు ఇస్తే యువతల సౌత్ కానీ నార్త్ కానీ ఏమన్నా మీరు ఇస్తే ఎవరైనా సరే గెలిచే వాళ్ళకి మీరు ఇవ్వండి. గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది. పార్టీకి సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఓడించాలని చూడకండి. దయ ఉంచి మీరు గెలిపించే బాధ్యత కూడా మీ పార్టీ మీద ఆధారపడి ఉంది. అంతేగాని మీరు మాకు సీట్ ఇచ్చారు, మీరే మమ్మల్ని ఓడించాలని ప్రయత్నించకండి. దయ ఉంచి చాలామంది వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్లో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఇవాళ వచ్చే పార్టీ లేని తెలుగుదేశం పార్టీకి ముందు ప్రయారిటీ ఇవ్వండి, వైఎస్ఆర్కి ఇవ్వండి, కాంగ్రెస్ కూడా ఇవ్వండి. దయ ఉంచి మీరందరూ